ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్ను ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడి ఆకాశానికెత్తేసిన వారు ఇప్పుడు పార్టీ పతనానికి తమ ఓటమికి కారణం జగనే అంటూ వేలెత్తి చూపుతున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ను నిందించారు. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అదే బాట పట్టారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం జగన్ తీరేనని అన్యాపదేశంగానైనా తన అనుచరుల వద్ద కుండబద్దలు కొట్టేశారు. పార్టీలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వకుండా ఐపాక్ అనే ఓ పనికిమాలిన సంస్థను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవటం వల్లనే ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు. పార్టీలో ఉండేవారికి దక్కాల్సిన సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇవ్వలేదన్నది పార్టీలోని ప్రతి ఒక్కరి అభిప్రాయమని అందరి తరపున తానే చెప్పేశారు. ఐపాక్ కి రాజకీయాలతో సంబంధమేమిటి? నా రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని విద్యార్థికులకు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి మానెత్తిన కూర్చోబెట్టి జగన్ దిద్దుకోలేని తప్పు చేశారని కొట్టు సత్యనారాయణ ఇప్పుడు గలమెత్తుతున్నారు. అలా బయట నుంచి వచ్చిన ఐపాక్ ప్రతినిధులు వారి కౌపీన సంరక్షణార్థం తమపై జగన్ కు తప్పుడు నివేదికలిస్తే వాటిని పట్టుకుని తమను దూరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖని రాజధాని అంటూ 5 ఏళ్లు ఉత్తుత్తి మాటలు చెప్పడం కూడా పార్టీ ఓటమికి కారణంగా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే వాలంటీర్ల కారణంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కట్టయిపోయాయని వాపోయారు. ఇక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, సీఎంఓలో ఉండే అధికారులు కూడా ఎమ్మెల్యేలు జగన్ మధ్య దూరం పెంచడానికి ఇతోధికంగా దోహదపడ్డారని, ఆ కారణంగానే ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోక పార్టీ పట్ల ప్రజల ఆగ్రహంతో రగిలిపోవటానికి కారణమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని అడిగినా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు, అరాచకాల గురించి ఏదో ఒకటి చెప్పగలరు. అన్ని తప్పులు చేసిన జగన్ ఇంకా తనని ఎవరో మోసం చేశారని చెప్పుకోవటం తనను తాను మోసం చేసుకోవటమే అవుతుంది.